సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మన భారతదేశ చరిత్రలో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మన విశాఖపట్నం జిల్లాలో ఒక శుభదినం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వారి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మధ్యాహ్నమే విశాఖ స్టీల్ ప్లాంట్ కి పునరుద్ధరణ కోసం 11,440 కోట్లు కేటాయిస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. నిన్ననే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేబినెట్ కూడా ఆమోదించింది. ఈ యొక్క 11,440 కోట్లతో విశాఖ ఉక్కు కర్మాగారం మరి ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమయ్యాయి. మూడోది కూడా మరికొద్ది కాలంలో ప్రారంభమైతే పూర్వ వైపు వస్తుంది. ఎన్నో వేల కోట్లు టర్నోవర్ జరుగుతుంది. మన అందరికీ తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ జిల్లానే లేదు. దీని మీద ఎన్నో వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు ఉద్యోగస్తులు ఆధారపడి ఉన్నారు. కాబట్టి మన కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మన ఎంపీ గారు శ్రీభర్త్ గారు, మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి పురంధరేశ్వర గారు, గతంలో గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు అందరి దృష్టితో మనం 3.5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం పెడచామని పెట్టడంతో అది కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళలేదు. ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన విశాఖపట్నం జిల్లా వచ్చినప్పుడు మనందరం ఆశించినట్లుగా ఆయన మనసు గెలుచుకున్నాం. ఆయన ఢిల్లీ వెళ్ళినట్నే కేబినెట్ మీటింగ్ లో మనందరికీ కూడా స్టీల్ ప్లాంట్ కి 13,440 కోట్లు కేటాయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పాతగాజువాక కూడల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు ముఖ్యంగా ప్రసాద్ శ్రీనివాస్ గారు టీడీపీ గాజువాక అసెంబ్లీ సమన్వయకర్త, అదేవిధంగా జనసేన సమన్వయకర్త గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ పవన్ తాతారావు గారు, శ్రీ గడసాల అప్పారావు గారు, శ్రీ బాటా శ్రీనివాస్ గారు అందరూ కలిసి ఈ యొక్క విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నూతన ఉత్సాహం వచ్చింది. నూతన సంవత్సరంలో మొన్ననే పండుగ అయింది, మనకి పెద్ద పండుగ సంక్రాంతి. మంచి శుభవార్త చెప్పినందుకు మరొకసారి అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా గతంలో కేంద్ర మంత్రివారి గారు స్వయంగా వచ్చి కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి ఇక్కడ అంశాలన్నీ తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అఖిల భారత ప్రజల హక్కు అనే రీతిలో చరిత్రాత్మకమైన ప్యాకేజీని ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తే వారికి కేసులు పెడతామని చెప్పి వాళ్ళు భయప్రాంతం చేస్తే కొంతమంది పేటీఎం ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ ప్యాకేజీలు కూడా జీర్ణించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వారి దౌర్భాగ్యానికి మనం వెచ్చాల్చడం తప్ప మనం ఏమి చేయలేం. కారణం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించే రీతిలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం, నిర్వాసితుల హక్కులు కాపాడుతామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి ఈ రోజు సుమారు 11,500 కోట్లు తీసుకొచ్చి మా తాలూకా నిజాయితీని, మా నైతికతను ప్రజలకు తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సహకారాన్ని అందించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనుకోకుండా కూటమి కుటుంబ సభ్యులు, కూటమి ట్రేడ్ యూనియన్ నాయకులు, టీఎన్టీసీ, అలాగే మన జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రెవెన్యూ ప్యాకేజ్ విషయమై నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ రోజు అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి గారు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, విశాఖ నగరవాసులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఇది ఒక శుభదినం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇది ఈ రెవెన్యూ ప్యాకేజ్ ద్వారా ఈవేళ ఏంటంటే 11,440 కోట్లలో 10,300 కోట్లు ఏంటంటే ఈక్విటీ కిందని, అలాగే 1,140 కోట్లు ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కిందని ఇవ్వడం జరిగింది.
ఈవేళ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇంచుమించు 4,000 కోట్లు నెగిటివ్ నెట్వర్క్ ఉన్నటువంటి సందర్భంలో ఈవేళ ఈ రకమైన ప్రకటన రావడం వల్ల ఈవేళ ఏంటంటే నెగిటివ్ నెట్వర్క్ నుంచి పాజిటివ్ నెట్వర్క్ కి రావడం జరిగింది. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పక తప్పదు. కేంద్రంలో అధికారం కానీ అలాగే రాష్ట్రంలో అధికారం కానీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తామని చెప్పినటువంటి 6 నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే గారు అవనవండి, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవనవండి, నరేంద్ర మోడీ గారు అవనవండి, ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మొత్తం వీళ్ళందరికీ కూడా లోకల్ ఎంపీ గారికి వీళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఒక తీపి కబురు చెప్పడంతో యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా, పండగ వెళ్ళిపోయినా సరే ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా అందరూ కూడా స్వీట్లు తినిపించే పరిస్థితుంది. కారణం ఏంటంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అనేకమైన ఇబ్బందులు పడుతూ, ఎందుకంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి రూపాయి కూడా తెచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్ ముందు ఆ మాట కట్టుబడి ఉండి కేంద్రంతో ఒప్పించి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఈక్విటీగా స్టీల్ ప్లాంట్ ఇవ్వడం అంటే చాలా ఆసామాసా కాదు. గతంలో ఎన్నలేని విధంగా మొన్న మోదీ గారు విశాఖపట్నం వచ్చినట్టు కూడా దీని మీద ప్రస్తావన జరిగింది. ఎందుకంటే పబ్లిక్ లో చెప్పే విషయం కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ గాజువాక శాసనసభ్యులు ఆశ్రయించిన పల్లా శ్రీనివాస్ గారు, అదే మన మంత్రివర్గ లోకేష్ గారు కృషితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి ఈ రోజు ఇంత భారీ మొత్తాన్ని స్టీల్ ప్లాంట్ నిధులు ఇవ్వడం అంటే ఆసమాస కాదు. రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఇంకా మరిన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.